బైబిల్ సమయం గంభీర సమయం వచన పరంపర ధ్యానాంశ సమయం బైబిల్ సమయం గంభీర సమయం దైవ సన్నిధికి అనుబంధ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన వారు సిస్టర్ ఐ పార్వతి ఫ్రమ్ దువ్వా తణుకు. ఈరోజు కార్యక్రమాన్ని చూచి అనేకులు రక్షింపబడతారు, బాధలలో ఉన్నవారు ఆదరించబడతారు. దానికి కారణం మీరే. కాబట్టి ప్రభు మిమ్మలను నిండారుగా దీవించును కాక. పారసీకుల పరిపాలనలో చెరలోనున్న యూదుల చరితం పారసీకుల పరిపాలనలో చెరలోనున్న యూదుల చరితం కరము చాచి రక్షించిన దైవం తరతరాల పరిచయ స్మరణీయం గుడ్ ఈవినింగ్. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. సకాలానికి వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. దేవుడు ఈరోజు కూడా తన వాక్య సమృద్ధి చేత మనందరినీ దీవించునుగాక. దేవునికి వాక్యాన్ని ధ్యానించడానికి ముందుగా ఒక పాట విందాం. ఆకాశములా నడుగరాదా, అంతరిక్షము చెప్పలేదా? ఆకాశములా నడుగరాదా, అంతరిక్షము చెప్పలేదా? యేసురాజే సృష్టికర్తయని, యేసునాథుడే సార్వభౌముడని అంతరిక్షము చెప్పలేదా? ఆకాశములా నడుగరాదా, అంతరిక్షము చెప్పలేదా? ఆకాశములా నడుగరాదా? నక్షత్రములా నడుగరాదా, సాక్షులై అవి చెప్పలేవా? నక్షత్రములా నడుగరాదా, సాక్షులై అవి చెప్పలేవా? యేసురాజే దేవదేవుడని, విశ్వమంతా యేసు సృష్టి అని సాక్షులై అవి చెప్పలేవా? నక్షత్రములా నడుగరాదా, సాక్షులై అవి చెప్పలేవా? నక్షత్రములా నడుగరాదా?
నీ చెప్పలేదా మానవాత్మను అడుగరాదా. పాట విన్నారు కదూ. ఇక ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని ప్రారంభించుకుందాం. ప్రార్థన చేస్తున్నాను. దయచేసి తలలు వంచండి, కండ్లు మూసుకునండి, వీలున్న వారు మోకరించండి. కృపా సత్య సంపూర్ణుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు. నీ కుమారుడైన యేసు ప్రభువారిని ఈ లోకానికి పంపించి సిలువలో మరణింపజేసి పునరుద్ధాన అనుభవాన్ని అనుగ్రహించి తద్వారా మమ్మలను రక్షించడానికి మీరు ఏర్పాటు చేసిన మీ కృప ఏర్పాటును బట్టి మిమ్మలను స్తుతిస్తున్నాము నాయనా. ఏమి చెల్లించి మీ రుణాన్ని తీర్చుకోగలం ప్రభువా. బ్రతికినంతకాలము మీ చిత్తానుసారంగా బ్రతకడానికి సహాయపడమని అడుగుతున్నాం ప్రభువా. ఎంతమంది యవనస్తులు టీవీ దగ్గరికి వచ్చారో వారందరినీ మీ కృపాహస్తాలకు అప్పగిస్తున్నాను నాయనా. ఈ దినాల్లో సాతానుడు యవ్వన వ్యవస్థను తన చేతుల్లోనికి తీసుకున్నాడు. యవనస్తులను ఇష్టానుసారంగా నడిపిస్తున్నాడు నాయనా. తల్లిదండ్రులంటే విధేయత లేదు, పెద్దలంటే విధేయత లేదు. ఇష్టానుసారంగా జీవిస్తూ వారి యొక్క భవిష్యత్తును అంధకారం చేసుకుంటున్నారు ప్రభువా. వారిని దయతో కాపాడండి. యవన ప్రాయంలో రక్షింపబడిన ప్రియ బిడ్డల కొరకై ప్రార్థన చేస్తున్నావు నాయన. అయినప్పటికీ ప్రభు యవనస్తులు తొట్టిల్లుతూ ఉన్నారు ప్రభు. రక్షింపబడిన యవనస్తులను దయతో కాపాడుమని అడుగుతున్నాను నాయనా. మరి విద్య, ఉద్యోగాలలో, వివాహాల్లో మీ సహాయాన్ని మేము కోరుకుంటున్నాం ప్రభువా. అనారోగ్యంగా ఉన్నవారిని మీ చేతులకు అప్పగిస్తున్నాం. మీ చిత్తమైతే దయచేసి వారిని ముట్టి స్వస్థపరచుమని అడుగుతున్నానైనా. మానవుడు శారీరక రోగంతో, పాప రోగంతో నాయన బాధపడుతున్నాడు నాయనా. ముందుగా మనుషులు గ్రహించడానికి సహాయపడండి. పాప రోగంతో జీవిస్తూ మరణిస్తే అతడు, ఆమె కానీ నిత్య నాశనం, అగ్ని ఆరదు, పురుగు చావదు, అటువంటి నరకంలోనికి వెళ్తారు అనే సత్యం మా ప్రియులు గ్రహించడానికి సహాయపడండి నాయనా. రక్షింపబడిన వారు నాయనా ఆ రీతిగా జీవిస్తూ ఉంటే ప్రభువా, ఒక అనగదినాన్ని మీతో ఉంటాము అనే నిత్య నిరీక్షణ రక్షింపబడిన ప్రియులకు అనుగ్రహించండి. ఎస్తేరు గ్రంథం ద్వారా అనేక సత్యాలు నాకు నేర్పిస్తున్నారు, మాకు నేర్పిస్తున్నారు. మీ కృపను బట్టి మీకే స్తోత్రాలు చెల్లిస్తూ మీ కుమారుడు మా రక్షకుడు యేసు ప్రభువారి పుణ్యనామమున స్తోత్రం చెల్లించి వేడుకున్నాము తండ్రి. ఆమెన్ ఆమెన్ అని చెప్పిన మీ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. మనము ఎస్తేరు గ్రంథం 5వ అధ్యాయాన్ని మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. 3వ దినమందు ఎస్తేరు రాజభూషణాలు ధరించి ఆ రాజు దగ్గరకు వచ్చింది. ఇక రాజు దయ, రాజు కోపగిస్తే ఆమె అంతం కావడానికి అవకాశం ఉంది. రాజు దయ చూపించినట్లయితే ఆమె దయ పొంది తన ప్రజలను కాపాడుకోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఎస్తేరు రాజు యొక్క కొలువులోనికి వచ్చింది. రాజు చూచాడు. ఎస్తేరుని చూచిన వెంటనే తన హృదయంతరంగంలో ఎస్తేరు పట్ల దయగలిగింది. దేవుని నామానికి స్తోత్రం. దేవుని కార్యాలు అగమ్య గోచరాలు, మన కంటికి కనబడవు, మన చెవికి వినబడవు. ఎస్తేరు రాజు యొక్క దయను పొందిన తరువాత రాజు ఆమెను అడిగాడు, నీకేమీ కావాలి? రాజ్యంలో సగమట్టుకు నీకు ఇస్తాను, నీ కోరిక ఏమిటో చెప్పు అని అన్నాడు. ఇక్కడ ఎస్తేరు చాలా జ్ఞాన హృదయంతో ఆమె ప్రవర్తిస్తోంది. మొదటిసారి కాబట్టి ఆమె ఆచి తూచి మాట్లాడుతుంది. ఈ విందునకు రాజుతో పాటుగా ప్రధానమంత్రి అయిన హామానును కూడా ఆహ్వానించింది. హామాను ఈ మాట విన్న వెంటనే తన గర్వానికి అంతు లేకుండా పోయింది. ఆమె విందు చేసింది. ఆ విందుకు రాజు వచ్చాడు, హామాను వచ్చాడు. ఆ విందు ముగించిన తదుపరి ఇంటికి వెళుతున్నాడు హామాను. హామాను ఇంటికి వెళుతూ ఉంటే అందరూ వంగి వంగి నమస్కారం చేస్తున్నారు.
ఆ గేటు దగ్గరికి వచ్చాడేమో, అక్కడ మొర్దెకై కూర్చున్నాడు. మొర్దెకై మట్టుకు వంగలేదు, నమస్కారం చేయలేదు. ఆ రీతిగా ఉండేటప్పటికీ ఈ హామానుకు చాలా కోపం వచ్చింది. ఈ ఆస్థానంలో ఉన్న ప్రజలందరూ నాకు వంగి వంగి నమస్కారం చేస్తూ ఉండగా ఈ యూదుడైన మొర్దెకై ఏమాత్రమూ తల వంచడం లేదు, నన్ను గౌరవించడం లేదు అని చెప్పి చాలా బాధపడుతూ ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళిన తదుపరి అక్కడ జరిగిన విషయాలన్నీ ఇంటి వారితో చెప్పాడు. అనగా తన భార్యతో, పిల్లలతో, స్నేహితులతో అందరితోటి అతడు జరిగిన విషయాలు పంచుకున్నాడు. అతడు అనుకుంటున్నాడు, నాకు ఇంత ఉంటే ఏమీ లాభం, మొర్దెకై అనే ఒకడు నాకు తల వంచడం లేదు అనే ఆ దీర్ఘకాలపు బాధ తన హృదయాన్ని తినివేస్తుంది. చాలా బాధగా ఉన్నాడు. అక్కడున్న తన భార్య జెరెషు కూడా ఆలోచిస్తూ ఉంది, ఎందుచేత నా భర్తకు ఈ మొర్దెకై అనేవాడు నమస్కారం చేయడం లేదు అని వాళ్ళందరూ ఆలోచించి ఉండి ఉంటారు. ఒక సంగతి, ఇతనికి చాలామంది పిల్లలు. ఆ కాలంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంత గౌరవం. ఈ కాలంలో ఎంతమంది పిల్లలుంటే అంత నీచమైన రీతిగా చూస్తారు. పిల్లలు ఎక్కువ కలిగిన వాడు అని అంటే అయ్యి బాబు అన్నట్టుగా అంటూ ఉంటారు. నా ప్రియ బిడ్డలారా, ఏది ఏమైనా నీకు పిల్లలు ఎక్కువ మంది ఉన్నా, నీకు పిల్లలు తక్కువగా ఉన్నా, నీకున్న పిల్లలను దేవుని అందలి భయభక్తులతో పెంచాలి అని నేను మనవి చేస్తున్నాను. నిన్ను, నీ భార్యను, నీ బిడ్డలను సాతానుడు ఎప్పుడు తన కబంధ హస్తాల్లోనికి తీసుకోవాలని ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. కాబట్టి కుటుంబాన్ని ప్రభు యొక్క ఆధీనంలోనికి తీసుకురావాల్సిన బాధ్యత నీ మీద ఉంది అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. దానికి తల్లిదండ్రులు సిద్ధంగా ఉండాలి. ఈ దినాల్లో ఆ బ్యాలెన్స్ లేకపోవడానికి ఒక బలమైన కారణం ఏమిటి అనగా, భర్త అయినా సరిగ్గా మారు మనసు పొంది ఉండడు, భార్య అయినా సరిగ్గా మారు మనసు పొంది ఉండదు. ఈనాడు ఈ అసమానత వారి యొక్క వ్యక్తిగత జీవితాల్లో ఆ పరిశుద్ధత లేకుండా, ఆ రక్షణ అనుభవం లేకుండా జీవిస్తున్నారు. కాబట్టే కుటుంబాలలో అసమానత కలగడం ద్వారా అనేక పర్యాయాలు కలహాలు రావడానికి అవకాశం ఉంది. చాలా విచారకరమైన సంగతి అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. కొన్ని కుటుంబాలలో భార్యది ఒక పార్టీ, భర్తది ఒక పార్టీ. భార్య ప్రక్క కొంతమంది వెళతారు, భర్త పట్ల కొంతమంది వెళతారు. సాధారణంగా తల్లి వైపు వెళ్ళడానికి అవకాశం ఉంది. ఎందుకు అనగా ఆమె వండేది, పెట్టేది, చేసేది కాబట్టి ఆమె పని కనబడుతుంది. తండ్రి ఎంతగా పని చేసి సంపాదించి పెట్టినప్పుడు కూడా తండ్రి మీద చాలా తక్కువ గౌరవం ఉంటుంది ఈనాటి కుమారులకు, కుమార్తెలకు అనే విషయాన్ని నేను చాలా ప్రాక్టికల్గా చేస్తున్నాను. వాక్యం వింటున్నా నా ప్రియ బిడ్డలారా, ఇటువంటి సైడ్స్ తీసుకోవడం మీకు హానికరము, నష్టము అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నా. ఇటువంటివి పిల్లలు ఎక్కువ ఉన్న కుటుంబాలలో జరుగుతూ ఉంటాయి. అతడు అన్నాడు, అంటే హామాను ఇంటికి వచ్చి మరలా నన్ను విందుకు పిలిచింది అని చెబుతున్నాడు. ఇంతగా నన్ను ప్రేమించినప్పుడు కూడా ఏమి ప్రయోజనం? ఈ మొర్దెకై అనేవాని గురించి చాలా బాధగా ఉంది అనగా, అక్కడ జరిగిన విషయాలు గూర్చి ఈ యొక్క హామాను తన కుటుంబానికి చెబుతున్నాడు. రాణైన ఎస్తేరు తాను చేయించిన విందునకు రాజును నన్ను తప్ప మరి ఎవరిని పిలిపించలేదు. రేపటి దినమున కూడా రాజుతో కలిసి
విందునకు రమ్మని నాకు సెలవైనదని తెలియజేసెను. మీరు విన్నారు కదా, రెండవసారి కూడా పిలిచింది. గత పాఠంలో నేను చెప్పినట్టు గుర్తు, ఆమె మొదటిసారి పిలిచింది. మొదటిసారి పిలిచినప్పుడు తన హృదయంలో ఏదైతే ఉందో అది వెల్లడిపరచలేదు. చాలా జ్ఞానము గలది ఎస్తేరు. మొదటిసారి తెలియపరిస్తే రాజుకు ఈ విందు ఏదో స్వార్థంతో చేసింది అని అనుకోవడానికి అవకాశం ఉంది. నా ప్రియులరా, మనం ఏదైనా కార్యం చేసినా, మనం ఏదైనా మాట్లాడినా జ్ఞానయుక్తంగా ఆలోచించి మాట్లాడాలని, చేయాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి ఇక్కడ చాలా గర్వపడుతున్నాడు ఒక ప్రక్క ఈ హామాను ప్రధానమంత్రి. గర్వపడుతున్నాడు, కానీ అతనిని బాధపరిచేది ఏమిటి అనగా, నాకంటే చాలా తక్కువ వాడైన ఈ మొర్దెకాయి నాకు నమస్కారం చేయడం లేదు అనేది తన హృదయంతరంగంలో తినివేస్తుంది. అప్పుడు దీనికి పరిష్కారం ఇతడు కనుక్కోవాలి. పరిష్కారం ఏమిటో చెబుతూ ఉన్నారు అన్న మాట ఎస్తేరు గ్రంథం 5వ అధ్యాయము 13వ వచనం. అయితే యూదుడైన మొర్దెకాయి రాజు గుమ్మమున కూర్చుని ఇండుట నేను చూచినంత కాలము ఆ పదవి అంతటి వలన నాకు ప్రయోజనం ఏమీ లేదని అతడు చెప్పాను. కాబట్టి అతనిలో ఉన్న అహంకారాన్ని అతడు తెలియపరుస్తూ ఉన్నాడు. నాకింత అధికారం ఉంది, నేను ప్రధానమంత్రిని, అందరూ వంగి నమస్కారం చేస్తున్నాడు. ఈ మొర్దెకాయి మట్టుకు నాకు నమస్కారం చేయడం లేదు. అతడు నమస్కారం చేయనంత కాలం, అతడు వంగి నన్ను గౌరవించినంత కాలం నాకు ఈ పదవితో పని లేదు అని చాలా వాపోతున్నాడు. కొంతమంది ఆ రీతిగానే ఉంటారు. వారికి పదవి కావాలి, వారిని అందరూ సన్మానించాలి, గౌరవించాలి. నా ప్రియులరా, గర్వం సర్వనాశనం. లోకరక్షకుడు యేసు ప్రభువారు, ఆయన దేవుడు, సర్వాధికారి. ఆయన ఈ లోకానికి ఎంత తగ్గించుకుని వచ్చాడు, పేదరికంలో జీవించాడు. నా ప్రియులరా, శిలువపై నికృష్టమైన చావు నీ కొరకు నా కొరకు చనిపోయాడు. అంతటితో ఆయన ఆగలేదు. ఆయన మృతుడు కాలేదు, ఆయన సజీవుడై లేచాడు. ఆయన పునరుద్ధానుడు. ఒకానొక దినాన్ని నీ కొరకు నా కొరకు ఆయన రాబోతున్నాడు. ఆయన బిడ్డలముగా, ఆయన స్వరక్తము చేత రక్షింపబడిన వారంగా, నా ప్రియులరా, సాతానుని ప్రతి క్షణము అణగద్రొక్కుతూ ఉండాలి. లేకపోయినట్లయితే సాతానుడు నీ మీద అధికారం చేసి నిన్ను లొంగ తీసుకుంటాడు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 14వ వచనం. అతని భార్య అయిన జెరెషును అతని స్నేహితులందరూ 50 మూరల ఎత్తుగల ఒక ఉరి కొయ్య చేయించుమో, దాని మీద మొర్దెకాయి ఉరి తీయింపబడినట్లు రేపు నీవు రాజుతో మనవి చేయము. తరువాత నీవు సంతోషముగా రాజుతో కూడా విందునకు పోదు అని అతనితో చెప్పిరి. ఈ సంగతి హామానునకు యుక్తముగా కనబడినందున అతడు ఉరి కొయ్యి ఒకటి సిద్ధము చేయించెను. నా ప్రియులరా, నేను మనవి చేస్తున్నా, ఇతరుల యొక్క సలహా తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ హామాను అసలే దుష్టుడు. ఈ దుష్టుని చుట్టూ దుష్ట జనాంగం చేరింది. అతని భార్య ఒక దుష్టమైన ఆలోచనలు కలిగిన ఆమె కానీ, తన స్నేహితులు కానీ, తనతో పనిచేస్తున్న వారు కానీ సరైన సలహా ఇవ్వలేదు. ఏమని సలహా ఇచ్చారు? నీవు ఒక ఉరి కంబాన్ని తయారు చేయాలి. అది పెద్ద ఉరి కంబంగా ఉండాలి. దానిని తయారు చేసి
నీవు రాణి అయిన ఎస్తేరు అరేంజ్ చేసే విందునకు పోవడానికి ముందుగా నీవు ఈ మొర్దెకాయిని ఇప్పుడు మనం చేస్తున్నామే ఆ ఉరి కంబంపై నీవు ఉరి తీయించాలి అని ఇతనికి సజెషన్ ఇచ్చారు. నా ప్రియులరా, ఇక్కడ 2 సత్యాలు నేను జ్ఞాపకం చేస్తున్నాను. సజెషన్ చెప్పేవాడు ఎటువంటి వాడో గమనించాలి. అప్పుడు ఆ సజెషన్ ఎంతవరకు తీసుకోవాలో మనము ఆలోచించాలి. మన సొంత ఆలోచన లేకుండా, ప్రభు మీద ఆధారపడకుండా మనము వారి మాటలు వీరి మాటలు విని సొంత నిర్ణయం చేస్తామా? హామానుకు జరిగిన సంగతి జరుగుతుంది అనే విషయాన్ని నేను సెలవిస్తున్నాను. ఇతనికి చెప్పారు, నీవు పెద్ద ఉరికంబాన్ని తయారు చేయాలి. ఆ ఉరికంబంపై నీవు అతనిని ఉరి తీసిన తరువాతనే నీవు రాణిగారు ఏర్పాటు చేసిన విందుకు వెళ్ళాలి అని చెప్పింది ఇతనికి నచ్చింది. ఉరికంబం చేయించాడు. ఇక మొర్దెకాయిని ఉరి తీయడమే. తరువాత ఏమి జరిగిందో 6వ అధ్యాయంలో మనం చూస్తాం. 5వ అధ్యాయం ముగిసింది. నా ప్రియ బిడ్డలారా, ఒక గొప్ప సంగతిని నేను చెప్తున్నాను. ఏమిటి అనగా, దైవ నిర్ణయాలు ఏ మానవుడు మార్చలేడు. నీ పట్ల, నా పట్ల దేవుని యొక్క అనంతమైన ప్రేమ మనము అర్థం చేసుకునే వాళ్ళని నేను మనవి చేస్తున్నాను. ప్రియ బాబు, ప్రియ అమ్మ, నీ సొంత నిర్ణయాలు నష్టాన్ని కలిగిస్తాయి. నీ వివాహ విషయంలో కానీ, నీ కుటుంబ విషయాల్లో కానీ, నీ విద్య ఉద్యోగాల విషయంలో కానీ, నీ వ్యాపార విషయంలో కానీ, విశ్వాసములకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు ప్రభు వారి మీద ఆధారపడి చేసుకోవాలి. దేవుని చిత్తము ఇది అని నీవు నిర్ణయించుకున్న తరువాత నీ అంతర్మనస్సాక్షి నీతో మాట్లాడుతూ ఉండగా నీవు తీర్మానం చేసుకోవాలి. కానీ ఉద్రేకాల మీద తీర్మానం చేసుకునవద్దని నేను మనవి చేస్తున్నాను. ఉరి కొయ్యి సిద్ధం చేయించాడు. తదుపరి దేవుడు తను ఏ రీతిగా జోక్యం చేసుకుంటున్నాడో 6వ అధ్యాయంలో మనం చూస్తాం. 6వ అధ్యాయాన్ని చదువుతుంటే 2 చేతులు జోడించి, దేవా మీకు స్తోత్రాలు నాయనా, మీ మీద ఆనుకున్న వారిని మీరు ఎన్నడూ విడిచిపెట్టే దేవుడు కాదు నాయనా. యూదుడైన మొర్దెకాయిని, యూదురాలైన ఎస్తేరును, యూదా జనాంగాన్ని కాపాడటానికి మీరు రాజుగారి విషయంలో ఏ రీతిగా జోక్యం చేసుకున్నారు. మీ పరిశుద్ధమైన ఆ ప్రేమను బట్టి 2 చేతులు జోడించి మీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన అని చెప్పక ఉండలేము అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఈ అధ్యాయాన్ని నేను ముగిస్తున్నాను. ఆ రాత్రి రాజునకు నిద్ర పట్టలేదు. నిద్ర పట్టలేని సమయంలో ఏమి జరిగిందో వచ్చే పాఠంలో నేను చెప్తాను. చాలా రసభరితమైన అధ్యాయం 6వ అధ్యాయం. యూదుల జీవితాలను దేవుడు ఏ రీతిగా కాపాడాడో అనే విషయాన్ని చెప్తాను. ఇంతవరకు ఓపికగా విన్న మీ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఇంతవరకు ఈ పరిచర్యలను అనగా బైబిల్ సమయాన్ని, సమాధాన సమయాన్ని పోషిస్తున్న మీ ప్రేమకు నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ, ముందు దినాల్లో కూడా ఈ రీతిగా మీరు చేయాలని మనవి చేస్తూ ముగిస్తున్నాను. ఒక ప్రోగ్రాంకి అయ్యే ఖర్చు 12,000 రూపాయలు. మీ ఇష్టం, మీకు తోచినంత వరకు సహాయం చేసి ఈ కార్యక్రమం కొనసాగేట్టుగా చూడమని మనవి చేస్తూ ముగిస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యూ. మొక్కగా ఉన్న మీరు చెట్టయ్యారు, తీగెలు వేసి బహుగాను వ్యాపించారు. మొక్కగా ఉన్న మీరు చెట్టయ్యారు, తీగెలు వేసి బహుగాను వ్యాపించారు. తీపి
ఫలాలు కాయాలని ఎదురు చూసా, చేదు ద్రాక్షాలని మీరు కాస్తున్నారా? నా ఆశ అడియాసయే, చేదు ద్రాక్షాలని మీరు కాస్తున్నారా? నా ఆశ అడియాసయే. ఓ నా క్రైస్తవ సంఘమా, ప్రియమైన ద్రాక్షావనమా, సృష్టికర్తనైనా నన్ను మీరు ఏనాడో మరచిపోయారు. మీ సృష్టికర్తనైనా నన్ను మీరు ఏనాడో మరచిపోయారు. మిమ్ము నాటి పెంచిన వానిని మరిచారు. నీ కడుపే నీకు దేవుడాయనా, నీ డబ్బే దేవతాయనా. ఓ నా క్రైస్తవ సంఘమా, ప్రియమైన ద్రాక్ష. My address 1-1-214/2, flat number 505506. 1-1-214/2, flat number 505506. Prithvi Apartments Extension, Vivek Nagar, Chikkarpalli, Hyderabad 20. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఆమేన్.